హైదరాబాద్ లంగర్ హౌస్ బాపు ఘాట్ సమీపంలో మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ పేరుతో 5,000 కోట్ల వ్యయంతో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంపై మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ప్రాంత వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రా రాము గౌడ్ విమర్శించారు. హైదరాబాద్ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల పేరుతో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలను మోసం చేసింది కాక మహాత్మా గాంధీ విగ్రహం పేరిట 5,000 కోట్లను కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు 5,000 కోట్లతో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, పెంచిన పింఛన్లను, విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తే ప్రజలు సంతోషపడతా అన్నారు. కానీ మూసీ పేరు, ప్రాజెక్టుల పేరు చెప్పి రేవంత్ కుటుంబీకులకు కాంట్రాక్టర్లను అప్పచెప్పి ప్రజల ధనాన్ని మోసం చేసి దోచుకోవడం సరైంది కాదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పరిపాలన వచ్చి 2.5 ఏండ్లు గడిచినా కూడా తెలంగాణను అభివృద్ధి చేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. ఓవైపు హైడ్రా పేరుతో ప్రజలకు ఇబ్బందులకు గురి చేయడం, ప్రాజెక్టుల పేరుతో మోసం చేయడం సరైంది కాదని, దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల పక్షాన నిలిచి పోరాడుతుందని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు. ఏదైతే లంగర్ హౌస్లో గత కొద్ది రోజులుగా అక్కడ ఉండే కాలనీ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఎందుకోసమంటే ఏదైతే మానస సరోవర్ ప్రాజెక్టులో మా యొక్క బిల్డింగ్లన్నీ కూడా కూల్చివేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని అక్కడ ఉండే చిన్నపిల్లలే కావచ్చు, మహిళలే కావచ్చు, వృద్ధులే కావచ్చు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలందరూ కూడా 500 కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి. వాళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ లేదు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఏవైతే రిటైర్డ్ పింఛన్లు ఉన్నాయో ఆ పింఛన్లు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవు. ఈరోజు ఏదైతే హామీలు ఇచ్చిర్రో 2,000 నుంచి వెళ్ళి 4,000 రూపాయలు చేస్తానని హామీ ఏదైతే ఇచ్చిర్రో, అదైతే వికలాంగులకు 4,000 నుంచి వెళ్ళి 6,000 రూపాయలు ఏదైతే ఇస్తానని హామీ ఇచ్చారో, అదే మా మహిళలకు 2,500 రూపాయల హామీ ఏవైతే ఇచ్చిర్రో, ఇప్పటివరకు హామీలు నెరవేర్చడానికి మీకు చాతగాని లేదు ఈ ప్రభుత్వానికి. మళ్ళీ మీరు 5,000 కోట్ల రూపాయలు అక్కడ తీసుకొని వచ్చి, అంటే గాంధీ పేరు చెప్పుకొని మీరు 5,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తారు? దాన్ని ఆపేస్తారు. అదే కదా మీరు చేసే పని. ఎందుకోసం అంటే ఈరోజు తెలంగాణలో మీకు డబ్బులు లేనప్పుడు రేపు 5,000 కోట్లతోటి ఆ ప్రాజెక్ట్ని ఎట్లా నిర్మిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. మీకు ఇక్కడ పింఛన్లకు డబ్బులు ఇవ్వడానికి లేనప్పుడు 5,000 కోట్లతోటి మా గాంధీ గారి ఏదైతే మీరు చేయాలనుకున్న ప్రాజెక్టును ఎట్లా నిర్వహిస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు మీ దగ్గర. అంటే గాంధీ పేరుతోటి ఈరోజు మళ్ళీ మమ్మల్ని అందరూ కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా కట్టి తీరాలి, కానీ అక్కడ ప్రజలకు ఇబ్బంది కలగద్దు. ఖచ్చితంగా కట్టి తీరాలి, కానీ మా అన్నలకు పింఛన్లు రావాలి. ఖచ్చితంగా కట్టి తీరాలి, మా మహిళలకు 2,500 రూపాయలు ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ఇవ్వాలి. ఖచ్చితంగా కట్టి తీరాలి, మా పేద విద్యార్థులకు ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో అవి ఇచ్చిన తర్వాత కట్టి తీరాలి. మీరేవైతే రైతులకి, యువకులకు ప్రామిసెస్ చేశారో అవన్నీ కూడా నిర్వహించిన తర్వాత, నువ్వు ఇవే నిర్వహించడానికి నీ దగ్గర డబ్బు లేనప్పుడు, నువ్వు కోస్తేనే డబ్బు లేదని చెప్పిన రేవంత్ రెడ్డి గారు రేపు 5,000 కోట్ల ప్రాజెక్టు నువ్వు ఎట్లా నిర్వహిస్తావని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. ప్రజలందరూ గమనించాలి. రేవంత్ రెడ్డి అంటేనే 420 గ్యారంటీలతో, 420 మాటలతో ఈరోజు ప్రజలందరినీ కూడా మభ్యపెడుతూనే ఇటువంటి ప్రాజెక్టులను చెబుతూ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక మంచి పేరు తీసుకొని రావడానికి ఈరోజు రాజ్నాథ్ సింగ్తో ద్వారా ఈరోజు ఇనాగ్రేట్ చేస్తానని చెప్పి అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తుండు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ప్రజలందరినీ కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మనమందరం కూడా గొంతెత్తాలి. ఎక్కడ ఎన్ని ప్రాజెక్టులను పెట్టని ఈరోజు గాంధీ గారికి ఎంత పెద్ద విగ్రహం పెట్టినా కూడా తక్కువే. కానీ అక్కడ ప్రజలకు ఎప్పుడు కూడా ఇబ్బంది కలగకూడదు. ప్రజలను ఇబ్బంది పెట్టి నువ్వు ఏ ప్రాజెక్టులు కట్టినా కూడా ఆ ప్రజల యొక్క ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఇది ప్రభుత్వం మీద పడుతుంది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, ప్రజల పక్షాన ఉండాలి ప్రభుత్వం. మీరు నిజంగా ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం నడిపించాలంటే మీరు ఇచ్చిన హామీలను ముందుగా నెరవేర్చండి. నెరవేర్చిన తర్వాత మిగతా లక్షల వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులను తీసుకురండి. ఆమ్ ఆద్మీ పార్టీ ఏమనట్లేదు. కాబట్టి డిమాండ్ చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ, అక్కడ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మీరు ఎంత పెద్ద ప్రాజెక్టులను కట్టండి, ఆమ్ ఆద్మీ పార్టీ స్వాగతిస్తుంది. కానీ ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటే మట్టుకి ప్రజల పక్షాన ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజలందరికీ నమస్తే. నేను పరీక్షణ, ఆమ్ ఆద్మీ పార్టీ. ఈరోజు గాంధీ సరోవర్ అనే పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం 5,000 కోట్లతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది ఈరోజు ప్రముఖంగా మనం వినిపిస్తుంది. అయితే 5,000 కోట్లతో మీరు గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటుర్రు.
అక్కడనే బాపు విగ్రహం ఉన్నది, గాంధీ విగ్రహం ఉన్నది. మళ్ళీ మీరు ఎందుకు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? అసలు బడ్జెటే లేదు, డబ్బులే లేవు అని చెప్పేసి మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవన్నీ తుంగలో తొక్కిన పరిస్థితి ఉంది. ఈరోజు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మహిళలకు పెన్షన్స్ కానీ, వివిధ పథకాలు ఏవైతున్నాయో మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా కొత్తగా మళ్ళీ 5,000 కోట్లతో నిర్మిస్తా అంటున్నారు. దీన్ని మేము బాపు విగ్రహాన్ని వ్యతిరేకించట్లే, కానీ దీని వెనకాల ఒక పెద్ద కుట్ర దాగి ఉన్నది. అదేంటంటే పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్కి సంబంధించిన 500 మంది కుటుంబీకుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. వాళ్ళను మీరు పేపర్ ఒక నోటీస్ ఇవ్వకుండా వాళ్ళని ఖాళీ చేయమని చెప్తున్నారు. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ ఇళ్ళల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వాళ్ళు భయంగా బతుకుతున్నారు. ఏ రోజు వచ్చి హైడ్రా వచ్చి మా ఇండ్లను కూలగొడుతుందో అని చెప్పేసి ఆ ఇండ్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా మరి లోన్స్ కట్టుకొని వాళ్ళు ఈఎంఐలు కట్టుకొని ఉంటున్నారు. సామాన్య పేద ప్రజలకు మీరు అన్యాయం చేస్తున్నారు. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది.